నిజమైన జ్ఞానం దొరుకుతుంది. ఆయన ఆశ్రయించకుండా నిజమైన జ్ఞానం మనలో రావాలని రాదు. నిజమైన జ్ఞానం దీనత్వం తీసుకొస్తుందట. సాతానిచ్చే జ్ఞానం అంటే ఉప్పొంగు చేస్తుందట, గర్వించలే చేస్తుందట. నా ఎంతలో లేడు అని గర్వైపోతాడు. నాకు ఇన్ని విషయం తెలుసు, నేను తెలివైనోడిని, నేను గనక చేశాను ఇంకొక చేయలేడు అంటారు. అంటే జ్ఞానం ఎప్పుడు ఉప్పొంగు చేస్తుందట. దేవుని యొక్క జ్ఞానం కాకపోతే దెయ్యం ఇస్తాడు. కానీ దేవుని జ్ఞానం ఎప్పుడైనా సరే దీనత్వం కలిగి ఉంటుందట, లొంగిపోతాడు. చూడండి, వరిచేలు ఉంటాయి, చక్కగా ఎదుగుతాయండి, ఎదుగుతాయి. వరిచేలన్నీ పండిపోతాయి, కోతకొచ్చేస్తాయి. కోతకొచ్చినప్పుడు వెన్ను పొంగు ఉంటుందండి, నిలబడి ఉంటుందా? ఏమండి, పొంగిపోద్ది. నేల మట్టి పొంగిపోయి నన్ను మొదలు చూసుకుంటుందట, నేను ప్రారంభ దశని చూసుకుంటుందట. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, ఏ విధంగా వచ్చాను, వంగిపోయి పరిపక్వం అయిపోయిన ఒడ్లు కింద వంగిపోయి మొదలు చూసుకుంటుందట. హల్లెలూయా. అలాగే నిజమైన దేవుని కుమారుడు అతను పరిపక్వమై దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని, దేవుని యొక్క విశ్వాసాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మ పొందుకొని తన మూల స్థానాన్ని చూసుకుంటాడు. ఏదైనా తోటలో వెళ్ళిపోతాడు. ఏదైనా తోటలో ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా నేను జీవించాను, ఏ విధంగా పడిపోయాను, ఏ విధంగా నేను తప్పిపోయాను, మరలా ఎలా వస్తా ఉన్నాను, ఏ విధంగా పరిపక్వమయ్యాను, తన మూల స్థానాన్ని చూసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు దేవుని కుమారుడు. హల్లెలూయా. అది అసలైన జ్ఞానం. అయితే ఆ జ్ఞానాన్ని మనం ఆశ్రయించాలి. చక్రి ఆశ్రయించాడు కాబట్టి ఏమన్నాడు అక్కడ? అంతకంతకు వర్ధిల్లాడు. దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి నిజమైన ప్రత్యక్షత పొందుకున్నాడు కాబట్టి అంతకంతగా వర్ధిల్లాడు. దిగజారిపోలేదు. చాలా మంది ఎల్లి గోల్ది దిగజారిపోతూ ఉంటారు, ఎదిగి గోల్ది దిగజారిపోతూ ఉంటారు. కానీ దేవుని కుమారుడు నిజమైన ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి అంతకంతకు కూడా వర్ధిల్లుతాడు. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా ఆత్మ మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ప్రత్యక్షత పొందుకోవాలి. ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి దేవుని ఆశ్రయిస్తాడు. అంటే ప్రకటన గ్రంథం మనం తెరవబడిందంటే నువ్వు ఏం చేస్తావు? ఖచ్చితంగా దేవుని ఆశ్రయిస్తావు. అక్కడ తెరవబడుతుంది కాబట్టి, ముసుగు తెరవబడుతుంది కాబట్టి, ప్రత్యక్షత నీకు ఇవ్వబడుతుంది కాబట్టి నీవు ఖచ్చితంగా దేవుని ఆశ్రయిస్తావు. ఆశ్వరం చెప్పాను, ఖచ్చితంగా ప్రకటన గ్రంథం నీకు తెరవబడితే లోకమంతా నీకు ఎలా కనపడుతుందట? పెంటగా కనపడుతుందట. చిచ్చి అన్నట్టు నువ్వు మొత్తం తృణీకరించి దేవుడి దగ్గరికి వెళ్ళాక సిద్ధపడతావు. అది చెప్పినటువంటి చక్రియ ఆశ్రయిస్తున్నాడు. ప్రత్యక్షత కలిగి ఉన్నాడు కాబట్టి అతను అంతకంతకి దేవుళ్ళు వర్తిలిపోయాడు, అంతకంతకి ఆత్మలో ఎదిగిపోయాడు. విలాప వాక్యాలు చూడండి, 2:9 వచ్చింది సార్. చేను అధికారులను అన్యజనుల్లోకి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రం లేకపోయిను, యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు. అదన్నమాట. అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నాడంటే సంఘ శాఖ కోసం చెప్తున్నాడు. వాళ్ళ ప్రవక్తలే